శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్లో ఆశ్రయం ఇవ్వాలన్న శ్రీలంక తమిళ శరణార్థి పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత్లో ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. భారత్ లో ఆశ్రయం కల్పించాలని శ్రీలంక తమిళ పౌరుడు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది సుప్రీంకోర్టు. భారత్ లోనే 140 కోట్ల జనాభా ఉందని, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఎలా ఆశ్రయం కల్పిస్తామని ప్రశ్నించింది. తనకు ప్రాణహాని ఉందని పిటిషనర్ కోర్టుకు తెలపగా వేరే దేశానికి వెళ్లిపోవాలని సూచించింది సుప్రీంకోర్టు. ఎల్టీటీఏతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో అతన్ని దోషిగా తేలుస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను 7 ఏళ్లకు తగ్గిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. శిక్ష పూర్తిగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తను చట్టబద్ధమైన వీసాపైనే భారత్కొచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పుందని, అంతేగాక తన భార్యా పిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని తెలిపాడు. తనకు భారత్ లోనే ఆశ్రయం కల్పించాల్సిందిగా కోరాడు. తన భార్యా బిడ్డలు భారత్ లోనే ఉన్నారని, అందుకే తను ఇక్కడే స్థిరపడతానని పిటిషనర్ కోరినప్పటికీ సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు.